తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్. మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నాయకులు రఘువీరారెడ్డి వైఎస్ఆర్సీపీలోకి రాబోతున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారానికి ప్రధాన కారణం ఇటీవల ఆయన వైఎస్ఆర్సీపీ చేపట్టిన ఆర్డీటీ పరిరక్షణ పాదయాత్రకు మద్దతు పలకడం, ప్రత్యక్షంగా ఆయన పాదయాత్రలో పాల్గొని వైఎస్ఆర్సీపీ మంచి కార్యక్రమాన్ని చేపట్టిందంటూ ప్రశంసించడం. ఈ కారణంతోనే రఘువీరారెడ్డి వైఎస్ఆర్సీపీలోకి రాబోతున్నారంటూ జోరుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఒకవేళ రఘువీరారెడ్డి కనుక వైఎస్ఆర్సీపీలోకి వస్తే అది వైఎస్ఆర్సీపీకి పెద్ద అసెట్ అవుతుందన్నది రాజకీయ విశ్లేషకులు అంచనా. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో మంత్రిగా పనిచేసినటువంటి రఘువీరారెడ్డి సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్నారు. అనంతపురం రాజకీయాలపైన గట్టి పట్టు ఉంది. అదే సందర్భంలో సామాజిక వర్గ పరంగా కూడా రఘువీరారెడ్డికి పట్టు ఉంది. ఇలాంటి సందర్భంలో రఘువీరారెడ్డి వైఎస్ఆర్సీపీలోకి వస్తే కనుక పెనుగొండ, మడక్సిర, కళ్యాణదుర్గం ఈ 3 నియోజకవర్గాల్లో గణనీయమైన ప్రభావం చూపగలిగినటువంటి నాయకుడుగా మారుతారన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా. ఎందుకంటే రఘువీరారెడ్డి కళ్యాణదుర్గంలో కాంగ్రెస్ తరఫున పోటీ చేసినప్పుడు దాదాపు 30,000 ఓట్లను సాధించారు. అదే సందర్భంలో మడక్సిరలో కాంగ్రెస్ పార్టీ నుంచి గణనీయమైన ఓట్లు సాధించారు. ఆ తర్వాత అంతకుముందు పెనుగొండలో పోటీ చేసినప్పుడు కూడా గణనీయమైన ఓటు బ్యాంకును సాధించారు. ఇలాంటి సందర్భంలో రఘువీరారెడ్డికి 3 నియోజకవర్గాల్లో ప్రత్యేకంగా ఓటు బ్యాంకు ఉంది. ఓటు బ్యాంకు కనుక వైఎస్ఆర్సీపీతో కలిస్తే ఆ 3 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ విజయకేతనం ఎగురవేయడం చాలా సులభం అవుతుంది. ఇలాంటి సందర్భంలోనే రఘువీరారెడ్డి రాకను వైఎస్ఆర్సీపీ శ్రేణులు కూడా ఆహ్వానిస్తున్నాయి. మరోవైపు రఘువీరారెడ్డి ఈ 3 నియోజకవర్గాలనే కాకుండా మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా ప్రభావం చూపగలరు. సామాజిక వర్గ పరంగా కూడా యాదవ సామాజిక వర్గంలో రఘువీరారెడ్డికి మంచి పట్టు ఉంది. యాదవ సామాజిక వర్గంలో రఘువీరారెడ్డి అంటే అభిమానం ఉంది. ఇలాంటి నేపథ్యంలో రఘువీరారెడ్డి వైఎస్ఆర్సీపీ వైపు వస్తే యాదవ సామాజిక వర్గం ఉమ్మడి అనంతపురం జిల్లాలో రఘువీరారెడ్డి వైపు మొగ్గు చూపుతుందన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా యాదవ సామాజిక వర్గం తెలుగుదేశం కూటమి హయాంలో తమకు అన్యాయం జరుగుతోంది, తమను వివక్ష చూపుతున్నారు, అవమానాలు జరుగుతున్నాయని భావిస్తున్నటువంటి తరుణంలో రఘువీరారెడ్డి లాంటి కీలకమైన నాయకుడు వైఎస్ఆర్సీపీలోకి రావడం తెలుగుదేశం పార్టీకి యాదవ సామాజిక వర్గంలో దెబ్బ పడుతుందన్నది రాజకీయ విశ్లేషకుల మరొక వాదన. ఇదే సందర్భంలో రాష్ట్రంలో నెలకొన్నటువంటి రాజకీయ పరిస్థితులు, షర్మిల వ్యవహరిస్తున్నటువంటి విధానం ఇవన్నీ చూసి జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా కాంగ్రెస్ పై దృష్టి సారించారు. కాంగ్రెస్ లోని సీనియర్ నాయకులను, పట్టున్నటువంటి నాయకులను వైఎస్ఆర్సీపీలోకి చేర్చుకోవడం ద్వారా వైఎస్ఆర్సీపీ బలోపేతం అవుతుంది. అదే సందర్భంలో కాంగ్రెస్ బలహీనపడుతుంది. కాంగ్రెస్ బలహీనపడితే అది షర్మిలకు ఇబ్బందిగా మారుతుంది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం షర్మిల నాయకత్వం పట్ల అనుమానిస్తుంది, నాయకత్వం బలహీనపడుతోందని భావిస్తుంది. కాబట్టి షర్మిలకు అది ఇబ్బందిగా మారినటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా బలం అవుతుంది. జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగానే కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని వైఎస్ఆర్సీపీలోకి ఆహ్వానిస్తున్నారు. వైఎస్ఆర్సీపీలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సుముఖత వ్యక్తం చేస్తున్నారు. ఇదే సందర్భంలోనే రఘువీరారెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీ వీడి వైఎస్ఆర్సీపీలోకి రాబోతున్నారన్నది సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ఒక ప్రచారం. అయితే ఈ ప్రచారం ఎంతవరకు వాస్తవం అన్నది కొంతకాలం వేచి చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం కొనసాగినటువంటి రఘువీరారెడ్డి లాంటి వ్యక్తులు రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ బలహీనపడిన తర్వాత కాంగ్రెస్ పార్టీని వీడి ఇంకో పార్టీలోకి వెళ్ళడానికి సిద్ధపడలేదు. కానీ రాజకీయ పరిస్థితులు మారాయి. కాంగ్రెస్ పార్టీలో షర్మిల ఏకఛత్రాధిపత్యం కొనసాగుతోంది. షర్మిల ఒంటెత్తు పోకడలతో కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నాయకులు విసిగి వేసారిపోయారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి షర్మిలపై ఫిర్యాదు చేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం షర్మిల వైపే మొగ్గు చూపుతోంది. ఇలాంటి ఒక సందర్భంలో కాంగ్రెస్ పార్టీలో కొనసాగాలంటే కాంగ్రెస్ పార్టీలో కొనసాగే పరిస్థితి లేదు. షర్మిల ఒంటెద్దు పోకడలను భరించే పరిస్థితి లేదు. మరోవైపు అధిష్టానం తాము చెప్పినటువంటి మాట వినడం లేదన్న అసంతృప్తి ప్రధానంగా సీనియర్ నాయకుల్లో ఉంది. ఇలాంటి సందర్భంలోనే కాంగ్రెస్ పార్టీని వీడాలనే ఆలోచనకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వచ్చారు. అందులో భాగంగానే రఘువీరారెడ్డి కూడా ఆ నిర్ణయానికి వచ్చారు. నిర్ణయం నేపథ్యంలోనే వైఎస్ఆర్సీపీ వైపు వస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి.